అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదల లక్ష్యంగా విద్యాబోధన సాగాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మొక్కజొన్న ఒడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. అంగన్వాడీ టీచర్లకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్మార్ట్ ఫోన్లను అందజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గానికి చెందిన అంగన్వాడీ టీచర్లకు మొబైల్ స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మొబైల్ ఫోన్ల ద్వారా పోషణ మరియు ఆరోగ్యపరమైన వివరాలను నమోదు చేయడం సులభతరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మేడిసెమి రాజు, పట్టణ కౌన్సిలర్ గంజి విజయ్ కుమార్, బీజేపీ నాయకులు రాచకొండ సాగర్, అంగన్వాడీ టీచర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడిలో మెరుగైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలలో భాగంగా సారంగపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో గల ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ భోజన్న, డిటిడిఓ అంబాజీ, తహసీల్దార్ సంజారాణి, ఎంపీడీఓ లక్ష్మీకాంతరావు, గ్రామ సర్పంచ్ మల్లేష్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏం చేయాలి? ఎక్కడ ఉన్నారు? ఓకే, వార్డెన్ సార్కి వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సారంగపూర్ మండలం ఆలూరు గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మరియు డిఆర్డిఏ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర 2,400 రూపాయలు,
వడ్లు కనీస ధర 2,389 రూపాయలుగా ఉందని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని కోరారు. ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంట సాగు అధికంగా ఉన్న కారణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు మాట్లాడడంతో మంజూరైనట్లు తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులలో అలసత్యం వహించరాదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బసవేశ్వర చిత్రపటానికి అదనపు కలెక్టర్లు అధికారులతో కలిసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ మైనార్టీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, మోహన్ సింగ్, పలువురు సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైందవ మతాన్ని సంస్కరించిన అత్యంత ప్రముఖుల్లో బసవేశ్వర గారు సమాజంలోని కుల వ్యవస్థని, లింగ వివక్షని సమూలంగా వ్యతిరేకించిన మహా వ్యక్తి బసవేశ్వర గారు. తను స్థాపించిన అనుభవ మండపం అనేది ఇప్పుడు మనకున్న పార్లమెంట్ తరహాలో ఉంటుంది. అక్కడ అన్ని రకాల ఆయన కర్ణాటకలోని జన్మించారు, ఒక పేద కుటుంబంలో జన్మించారు. మొదటి నుంచి కూడా ఒక ఉన్నత భావాలు కల వ్యక్తి. అయితే అప్పుడు చాలా సమస్యలు ఉండేవి హిందూ మతంలో. అంటే 1112వ శతాబ్దం అంటే ఇప్పటికి 700 సంవత్సరం నియర్లీ చాలా కాలం గడిచిపోయింది. 1100 years 12వ శతాబ్దం. ఆయన విద్యలోని ఆస్థానంలో ఒక చేశారు. ముందు ట్రెజరీ అంటే బాండా గారి కూడా చేశారు. తర్వాత ఆయన యొక్క ప్రైమ్ మినిస్టర్గా పదవి పొంది మంచి అడ్మినిస్ట్రేటివ్గా పేర్కొన్నాడు. అంటే మొదటి నుంచి కూడా జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి నిర్మల్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే ఫిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్లను అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలకు పరిష్కారం చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఆదేశించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదల లక్ష్యంగా విద్యాబోధన సాగాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మొక్కజొన్న, వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.